చూడండి 137 క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చింది, కొంచెం ఏం డౌట్ ఉండదు అనుకోసం అంటున్నారు. చూద్దాం. ఏమి ఇచ్చినారా? 2 వస్తువులు ఏబిలు వరుసగా అమ్మబడ్డాయంట. ఎంత ఒకటి చెప్పండి, అమ్మిండేది ఏ వస్తువుని ఎంత కమ్మినారా? ఏ వస్తువు తరగతి కూడా తీసుకొచ్చి బి వస్తువు. ఒకటి 4,960 రూపాయలు కమ్మినారు, ఇంకోటి 3,720 రూపాయలు కమ్మినారు. దీన్ని సో క్యాన్సిలేషన్ ఏంటి, యాడ్ వరకు పోతుంది చూద్దాం. చెప్పండి. 4తోనా చెప్పు 4తోనా? 4 1 4, 4 2 8, 4 16. 23తోనా? 31తోనా? 31 3 31 4. సో 4:3. ఇక్కడ 31 ఎక్కడ గుర్తు రావడం ఇంపార్టెంట్. గుర్తు రాలేదంటే రాదు. రైటా? చూడండి. సో మనకి ఏ బి 2 వస్తువుల యొక్క ఏది 4:3 అనేది. ఇది రేషియో, దేని యొక్క రేషియో ఇది? సెల్లింగ్ ప్రైస్. ఎందుకంటే వాడు ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్లే కదా ఇచ్చినది. సో సెల్లింగ్ ప్రైస్ రేషియో వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చూడండి రా. ఏమన్నాడంటే ఏ పైన 31.25% లాభం అంట, బి పైన 18.8% లాస్ అన్నాడు. ఫస్ట్ ఎంత? 31.25%. ఇదని చేసింటారు కదా మీరు. 31.25% అంటే వచ్చింది 5/16. నెక్స్ట్ ఏమి? ఇది లాభం అంటే ఇది. ఇంకోటి వచ్చింది ఏమి? 18.8%. ఎంత 18.8% అంటే? హనుమంత్ గడ కింద చూస్తాడు 2/11. ఇప్పుడు చెప్పండి, కాస్ట్ ప్రైజ్కి సెల్లింగ్ ప్రైజ్కి రేషియో ఏమైతే చెప్పండి. కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్. ఫస్ట్ మనకి లాభం అని చెప్పినాడు కదా. సో మనకి ఇది 16 భాగాలు అవుతుంది. ఎన్ని భాగాలు అవుతుంది? 25 భాగాలు అవుతుంది. 21 కదా, 5 కదా, 21 భాగాలు అవుతుంది. ఇది ఏమవుతుంది? అంతేనా? వీటి వరకు అని చేసినారా? దీని తర్వాత ఏం చేయలేనిది తెలీదా? ఒక క్వశ్చన్ ఉండదు. ఎన్నో క్వశ్చన్ అంటే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఎన్నోదంటే ఇది ఒక వస్తువు నాకు మైండ్లో గుర్తున్నది, దానికంటే 25% ఎక్కువ అని చెప్పిన. ఆడిపోయింది అది. రైట్ సర్లే. సేమ్ దాని ప్రకారం అనమాట. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ యాక్చువల్ లొకేషన్ ఈక్వల్ ఉన్నాయనా? లేవు, ఈక్వల్గా లేవు. వాడు ఈక్వల్ ఏమన్నా ఇచ్చినాడా? ఇవ్వలేదు. బట్ సెల్లింగ్ ప్రైస్ ఏ రేషియోలో ఉంటాయని క్వశ్చన్ చెప్పినాడు? 4:3 రేషియోలో ఉంటాయంట. ఏ రేషియోలో ఉంటాయంట? ఇంతకు ముందు కూడా మీకు ఒక క్వశ్చన్ చెప్పినాను ఇక్కడే లెవెల్ 3లోనే. ఫస్ట్ ఏమొచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ అనేటివి ఈక్వల్ అంటుండే. మీకు మోడల్స్ చూడండి. అంటే ఈ లెవెల్ 3 మీకు నార్మల్గా చెప్పిన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చినవి ఏమి వచ్చినాయి? ఫస్ట్ ఏమంటుండే అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ అంటుండే. రైటా? అప్పుడు మీరు ఏం చేస్తుంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ చేసుకుంటుండే. తర్వాత ఏమొచ్చినాయి? సెల్లింగ్ ప్రైజ్ అయినప్పుడు దీనికంటే ఈ సెల్లింగ్ ప్రైజ్ అనేది, లేదంటే ఈ సెల్లింగ్ ప్రైజ్ దీని యొక్క కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ అనే ఒక మూరకంగా అడిగింది. అప్పుడు మనం ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుని నార్మల్గా చేస్తుంటాము. ఇంకొకసారి ఏమడిగినారు క్వశ్చన్, సెల్లింగ్ ప్రైజ్ అనేది దీనికంటే ఇది ఒక 25% ఎక్కువ ఎంత అని చెప్పినారు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసినాం. గుర్తున్నది మీకు? సెల్లింగ్ ప్రైజ్ అనేది దీనికంటే ఇది 25% ఎక్కువ అని చెప్పినారు. బట్ ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైజ్ ఈక్వల్ అనో, లేదంటే ఈ సెల్లింగ్ ప్రైస్ దీనికంటే 20% ఎక్కువ ఉండదు అనుకోసం ఏం చెప్పట్లేదు. బట్ సెల్లింగ్ ప్రైజ్ యొక్క రేషియో మాత్రం ఇచ్చినాడు. చూడండి ఎట్లా ఇచ్చినాడు సెల్లింగ్ ప్రైజ్ యొక్క రేషియో 4:3 ఇచ్చినాడు. అంటే ఇక్కడ కూడా ఇదేమి, ఇది అనేది ఏ అనేది సెల్లింగ్ ప్రైజ్ 4 భాగాలు ఉంటుంది, ఈ బి అనేది 3 భాగాలు ఉంటుంది అని క్వశ్చన్ అర్థం. నార్మల్గా చూడండి, సింపుల్గా చేయాలని క్వశ్చన్. ఇప్పుడు ఈ 21.9 అనేది మనకి సెల్లింగ్ ప్రైజ్ ఫస్ట్ ఈక్వల్ ఉండాలి, లేవు కదా. ఈక్వల్ చేసుకోండి, తర్వాత ఆ రేషియోలో కన్వర్ట్ చేద్దామండి. రైటా? సో దీన్ని ఈక్వల్ చేయడానికి వస్తే మనకి 21.9కి ఎల్సిఎం ఎంత? 63 పోతుందా? 63. సో మనకి 63 రా, అంతే కదా. 22లో పోదు, 23లో అయితే 63 వస్తుంది. అది 9లో కూడా పోతుంది కదా. ఇప్పుడు సో మనకి 63 అంటే దీన్ని ఏమిటో ఇంటూ 3తో చేయాలి. దీన్ని ఏమిటో ఇంటి చేయాలా? 9 వల్ల 63తో ఇంటి చేయాలి. సో ఇప్పుడు ఏమైపోతాయి? ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు వాటిని మనకి బట్ వాడు ఇచ్చినది మాత్రం ఏ రేషియోలో ఉండాలంట?
ఇంతకు ముందు కూడా మీరు అండి ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది దీనికంటే ఒక 20% ఎక్కువ 50% ఎక్కువ అని చెప్పినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి వాడు ఏమంటున్నాడు, ఇంకోటి ఎంత పర్సెంట్ అయితే ఎక్కువ ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్ 25% ఎక్కువ ఉండదు అంటాడు. అంటే 25% అంటే ఎంత అవుతుంది? 1/4. అంటే ఇది 4 భాగాలు ఉంటాయి, ఇది ఏమవుతుంది? ఎక్కువ ఉంటే కింద. ఒకవేళ తక్కువ ఉంటే ఇది 4 భాగాలు అయితే ఇది ఏమవుతుంది? 3 భాగాలు. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే వాడు పర్సంటేజ్ ఏమి ఇవ్వలేదు, ఈ రేషియోలో ఉంటాయి అన్నాడు. అప్పుడు చెప్పండి, మనకి ఫస్ట్ వస్తువు ఏ వస్తువే కదా మనకి చెప్పిండేది, ఎన్ని భాగాలు ఉంటుందంట? అది 4 భాగాలు ఉంటుందంట. ఇది ఎన్ని భాగాలు ఉంటుందంట? 3 భాగాలు ఉంటుందంట. రైట్? మనకి ఏమవుతుంది? 3 3 క్యాన్సర్. ఇంకేం పోతుందా? పోదు. ఇది 16 నాళ్ళ 64. నెక్స్ట్ 11 ఏళ్ళ 77. నెక్స్ట్ 9 ఏళ్ళ 63. వచ్చినాయా లేదు ఇప్పుడు? సో మనకి ఇది వచ్చేసి సెల్లింగ్ ప్రైస్, ఇది వచ్చేసి లాస్ట్. వాడు ఊరాలుగా అడిగిండేది ఏం లాస్ట్కి మనకి తెలిసి నాకు ప్రాఫిట్ లాస్ పర్సెంటేజ్ అయినా మొత్తం లాభం వచ్చే లాభ లేదా నష్ట ఎంత శాతం అని అడిగినాడు, అంతే కదా? సో మనకి ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుంది మొత్తం పూర్తిగిన? 4 × 7 11, 141 కదా. సో ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? 7 147. సో మనకి ఎంత ఉంది దీనికి గ్యాప్? 6 కదా గ్యాప్ ఉంది, 6. మనకి కాస్ట్ ప్రైస్ ఎంత? 141 × 100. అంతేనా? మనకి ఏమిడుతున్నాను పోతుందా? 3తో పోతుందా? పోతా కదా. 3 2 6, 3 4 12, 3 ఏళ్ళ 21. అంటే మనకి ఏమొచ్చింది? 200/47. అంతేనా? సో ఇప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ ఎక్కడ వరకు వెళ్ళి చూడండి. ఇప్పుడు 47 ఇంటూ ఆప్షన్స్లో మనకి ఏముండవాడా? 4 పాయింట్ ఉండదు, ఇంకా 6 పాయింట్ ఉండదు, ఇంకా 3 పాయింట్ ఉండదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 కదా ఉండదు చిన్నది. సో 3 తీసుకుంటే 47 ఇంటూ 3 చేయండి, ఎంతవరకు వస్తుందిరా? రైటా? 3 ఏళ్ళు 21, 3 4 12, ఒక 2 ఉంటుంది కదా 14. అంటే 140 వరకే కదా వచ్చిండేది. సో మనకి ఇంకా ఎక్కువ వాల్యూ తీసుకోవడానికి స్కోప్ ఉండదు కదా. సో 3 తక్క 4 తీసుకున్నాండి. 4 తీసుకుంటే ఏమవుతుంది? 4 ఏళ్ళు 28, 4 16, అంటే 180 వరకు వచ్చింది 4 తీసుకున్నప్పుడు. ఒకవేళ 5 తీసుకుంటే ఏమైపోతుంది తినడుగా? ఒకవేళ ఇది 40 అయినా కానీ 5 4 200 కంటే ఎక్కువ అయిపోతుంది కదా. సో మ్యాక్సిమం అప్రాక్సిమేట్ వాల్యూ అనేది ఆడే ఉంటుంది, 4 కాడే ఉంటుంది అనమాట. సో మనకి ఆప్షన్స్లో 4తో ఇచ్చింది ఒకటే కదా. సో 4 పాయింట్ ఎంతరా? 25% ఇచ్చినాడా? సో అప్రాక్సిమేట్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్త ఎక్కడ వరకు పోతుందో చూసుకుంటే వచ్చేస్తుంది ఆప్షన్ త్రూ చేస్తే. రైట్, చూడండి రా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత? 168, 168. కొంచెం లెవెల్ 3 లెక్కలు జాగ్రత్త చూస్తున్నాను, కొంచెం కష్టం ఉన్నా కానీ. ఒక దుకాణదారుడు కొన్ని పెన్నులను 60 రూపాయలకి 20 చొప్పున. సో మనకి ఏం మెథడ్ చేయాలి చెప్పండి? ఏమన్నా ఎట్లా అనుకున్నా? ఆర్టికల్స్ ప్రైస్ ఇట్లే కదా అనుకోవాల్సిందే. చెప్పండి, ఆర్టికల్స్ ఎన్ని అన్నాడు? 20 ఆర్టికల్స్ అంట. ప్రైస్ ఎంతంట? 60 రూపాయలు అంట. నెక్స్ట్ మళ్ళీ ఇచ్చినాడా? చూడండి, చెప్పున అంతకు సమానమైన మరిన్ని పెన్నులను, చెప్పండి. ఆర్టికల్స్ ప్రైస్ 30 ఆర్టికల్స్ 40 రూపాయలు చొప్పున. అంతకు సమానమైన 40 రూపాయలకి 30 చొప్పున కొనేను. ఇవన్నీ కొనివేవి. సో కాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుతాడు. నెక్స్ట్ డే తర్వాత కావాల్సిన పెన్నులలోన 60% పెన్నులను మాత్రమే కొన్నట్లు గ్రహించినాడంట. ఇవన్నీ కొన్నాడంటే ఇటు వరకు. కొన్నాక మనకి ఎన్ని పెన్నులు అయితే కావాలో అందులో 60% మాత్రమే కొనేనని గ్రహించినాడు. అంటే ఇంకా ఎంత శాతం కొనాలని అర్థము? 40%. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎన్ని కొనేనో ఇక్కడ కూడా అన్నీ కొనేడని చెప్తున్నాడు కదా. మరి 2 ఈక్వల్ ఉన్నాయా? ఈక్వల్ ఏమంటే ఈక్వల్ చేయాల. సో మనకి ఇక్కడ 20 ఉండేది, ఇక్కడ వచ్చి తీసుకొచ్చి 30 ఉండేది. మరి సమానం కావాలంటే మనకి ఏం చేయాలి? 20కి 30కి ఎల్సిఎం ఎంత? 60. సో 60 అని కష్టం మనకి దీన్ని ఏమవుతున్నట్టు చేయాలా? ఇంటూ 3, దీని ఇంటూ చేయండి. 20 ముళ్ళ 60 ఎంత? 180 రూపాయలు. ఇక్కడ 60 80 రూపాయలు. సో ఇక్కడ 60 వస్తువులు, ఇక్కడ కూడా 60 వస్తువులు. అంటే మొత్తమైన వస్తువులే
120 వస్తువులు. ఈ 120 వస్తువులు ఎంత పర్సెంటేజ్ సమానం ఇప్పుడు? 60%. అదే అంటున్నారు కదా, 60% మాత్రమే ఉన్నాయి. 60% వస్తువులు అంటే 120 అని, అంతే కదా. 60 + 60 120. ఇంకా ఎన్ని వస్తువులు అప్పుడు? ఇంకా ఎన్ని వస్తువులు కొనాలా? అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంకా ఎన్ని వస్తువులు కొనాలంటే ఇంకా ఎన్ని వస్తువులు కొనాలి? ఇంకా 40% వస్తువులు కొనాలి. 40%కి ఎంత అవుతుందో చూద్దాం. చెప్పండి. 0 0 రైటా? సో 4 2 అంటే ఇంకా ఎన్ని వస్తువులు కొనాలా? సో 80 ఆర్టికల్స్ కొనాలి. 80 ఆర్టికల్స్ కొనాలి. ఇంకా 80 ఆర్టికల్స్ కొనాలి ఇంకా, రైటా? రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు. సో 60% మాత్రం పెన్నులను మాత్రమే ఉన్నట్టు గ్రహించను. అయితే మిగతా పెన్నులను చూడండి ఎంత? 75 రూపాయలకి 25 చొప్పున కొనిందంట. చూడండి 75 రూపాయలకి, ఇక్కడ చూడండి ఆర్టికల్స్ ప్రైజ్ ఎంత కొన్నాడంట? 75 రూపాయలకే. సో 75 రూపాయలకి 25 చొప్పున కొన్నాడంట. మనకి ఆర్టికల్స్ ఎన్ని రావాలా? 80 రావాలి. మరి వీడు మాత్రం ఎన్ని వచ్చినాయి? 25. మరి 25 80 ఏం చేస్తే 80 అవుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 20 ఆర్టికల్స్ మనకి రావాల్సింది ఎంత? 80 ఆర్టికల్స్ రావాలా. బట్ వాడు ఎన్ని ఇచ్చినాడు? 25 ఇచ్చినాడు. మనకి 25 అనేది ఇప్పుడు ఎంత కావాలి? 80 కావాలి. ఏం చేసేస్తుంది? ఇంటూ 4 చేస్తే 100 అవుతుంది కదా. ఇంటూ 3 75 అవుతుంది. సింపుల్. ఈ రెండింటికి రేషియో కనుక్కుంటే ఏమవుతుంది? 25 ఒక అట్లా 25 3. ఇప్పుడు 80 రావాలంటే సింపుల్. 80 చేస్తే అయిపోయి కదా. కొంచెం ఆలోచించండి. 25 75 రెండు ఒకే ఏకంలోనే కదా పోయేది. సో 1:3 కదా ఇది. సో దీన్ని మనకి ఏమవుతున్నట్టు చేసి సరిపోతుంది? 80 చేయండి. ఏమవుతుంది ఇది? 80 8 3 440 రూపాయలు అయిపోయి. అంటే కాస్ట్ ప్రైజ్ మొత్తం వచ్చేసింది. చూస్తారా వచ్చినాయి లేదా? కాస్ట్ ప్రైజ్ ఇది కాస్ట్ ప్రైజే, ఇది కాస్ట్ ప్రైజ్ వస్తువే, ఇది కూడా కాస్ట్ ప్రైజే. వచ్చినాయి లేదా? కాస్ట్ ప్రైజ్ ఇవి వచ్చినాయా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క ఏమి ఇచ్చినాడు చూడండి. అన్ని పెన్నుల్ని అమ్మిండేది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి గురించి మాట్లాడుతున్నాడు? సో మనకి ఇది కాస్ట్ ప్రైజే, ఇది కూడా కాస్ట్ ప్రైజే, నెక్స్ట్ ఇది కూడా కాస్ట్ ప్రైజే. నెక్స్ట్ ఇప్పుడు ఏమిటి గురించి మాట్లాడుతున్నాడు? సెల్లింగ్ ప్రైస్. మీ ఎగ్జామ్లో నీట్గా రాసుకున్నారు తెలుసు కదా, నార్మల్ కొట్టుకుని పోయేది. నెక్స్ట్ అమ్మింది చెప్పండి. ఆర్టికల్స్ ఎంత? 12 ఆర్టికల్స్ 35 రూపాయలు అంట. బట్ మనకి ఇక్కడ మొత్తం ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి చెప్పండి? ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 80. మొత్తం ఎన్ని ఆర్టికల్సే? 200 ఆర్టికల్సే. బట్ మనకి ఇచ్చిండేది ఎన్ని ఆర్టికల్స్ ఇచ్చినాడు? 12 ఆర్టికల్స్. మరి 12 ఏం కావాలి? 200 కావాలి. మరి 200 కావాలంటే ఏం చేస్తే అవుతుంది? ఇప్పుడు అట్లయితేనే కదా లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చెప్పండి. అయితే గిన ఎన్నోది ఇది 128. రైట్. మిగతా అవసరం 75 రూపాయలకి 35 రూపాయలకి 12 చెప్పిన అబ్బితే అతనికి లాభమా లేదా నష్టమా, ఎంత శాతం అని క్వశ్చన్ అడిగినాడు. ఎంత శాతం? ఇప్పుడు ఈ 12 అనేది 35 కావాలి ఇచ్చినాడు. బట్ మనకు మొత్తం వస్తువులు ఎన్ని వచ్చినాయి? కాస్ట్ ఆర్టికల్స్ మొత్తం 200 వచ్చినాయి. సో ఇప్పుడు 200 రావాలా. 200 రావాలంటే 12 ఏముడితో నిండి చేస్తే 200 వస్తుంది. చెప్పండి. మీకు ఇంకోటి వస్తుందా రాదా? ఇంతకు ముందు అక్కడ పాజిబిలిటీ ఏమైనా ఉన్నది? కొట్లు కొడితే పోతుందా? మరి పోకున్నప్పుడు ఏం చేయాలి? ఇంకా ఒక ఆలోచన చేయండి. ఇప్పుడు 12ని మనం ఏం చేయాలి? ఫస్ట్ 12ని ఏముడుతానో ఇంటి చేయాలి. చేస్తే మనకి ఎంత రావాలా? 200 కదా రావాల్సింది. అప్పుడు ఏముడుతాను ఇంటి చేసింది అని ఏముడుతాను ఇంటి చేయాలి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. చేసే ఏమైతే చూడండి, x = 200/12 పోతుంది. 4 4 5 20 4 3 అంటే ఏముడుతో ఇంటి చేయాలా? 50/3తో ఇంటి చేయాలి. దీన్ని ఏముడుతో ఇంటి చేయాలా? 50/3తో ఇంటి చేయాలి. చేసిరండి. ఇప్పుడు 12 5 ఎంత అవుతుంది? 60. 60 అని కష్టంటే 600 కదా. ఇది బై 3 చేసి ఎంత అవుతుంది? వచ్చింది 200 ఆర్టికల్స్. మరి ఎంతసేపు ఆలోచిస్తారు నేను చెప్పేకి. ఇప్పుడు దీన్ని ఏమిడితో ఇంటి చేయాలా? 50/3తో చేయండి. 3 5 15. నెక్స్ట్ 3 9 1 10. ఇక్కడ ఒక 0 ఉండదా? ఉండదనే లేదా? 0 బై ఏం చేయాలా? మళ్ళీ మరి 3తో పోతే లేదు, ఇది
కొత్త వచ్చినాడుగా 3/9 నెక్స్ట్ 3/5 ఎంత వచ్చింది 350 రూపాయలు. ఏమి సార్ 5/5 25 కదా, మనం తప్పు చేసాం కదా. చెప్పండి 5/5 25, 5/15 17 బై ఇక్కడ బై 3 కదా, పోతుంది ఇప్పుడు పోదు కదా. పోకుండా అట్లా పెట్టండి ఏమవుతుంది. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో చెప్పండి. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 180 రూపాయలు చేసుకేసి 80 ఎంత అవుతుంది? 260. ఈడ ఎంత ఉన్నది మరి ఎంత అవుతుంది? 240 ఒక 260 అంతే కదా. ఎంత అవుతుంది? 500. మనకి 500 కాస్ట్ ప్రైజ్ అయింది రైటా. సో ఇక్కడ దీనికి పాయింట్లో ఎక్కడి వరకు వస్తుందో అప్రాక్సిమేట్లీ వాల్యూ చేయండి. మనకి అక్కడ పాయింట్లో ఇచ్చినాడా లేదంటే ఆప్షన్స్ ఏమిట్లో ఇచ్చినాడు? పాయింట్లోనే ఇచ్చినాడా? పర్సెంట్ సో ఈ భిన్నాల్లో ఇచ్చినాడు. ఏమిట్లో ఇచ్చినాడు? భిన్నాల్లో ఇచ్చినాడు. సో మనం కూడా భిన్నాల్లో ఏం అవసరం లేదు, సింపుల్. మనకి ఇప్పుడు నార్మల్గా చూడండి, దీన్ని 3తో చేస్తారా? ఇంకా బెస్ట్ ఆప్షన్ చేసిడండి. దీన్ని ఇంటూ 3తో చేయండి, దీన్ని కూడా ఇంటూ 3తో చేయండి. అప్పుడు ఏమైతే ఇది 3 క్యాన్సల్. ఇది ఎంత అవుతుంది? 3/5 సో 1500. సో ఇప్పుడు 1500 ఉన్నది, ఇది 1750 రూపాయలు. అంటే ఎంత ఎక్కువ ఉండదు? 250 బై మన కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే 1500 అంటే 15 రాసి సరిపోతుంది కదా. సో కొట్లు కొట్టండి. 5/5 25 అంతే కదా. పక్కన ఉన్నట్టు మరి 3. చెప్పండి ఆన్సర్. 3 3 తర్వాత 20 అవుతుంది కదా. 3 18 అంటే 16 2/3%. ప్రాఫిట్ లాసా? ప్రాఫిట్. హనుమంత్ గడ ఎట్లయితే గీటి వరకు తీసుకేసి గీదేనా ఆన్సర్ అంటాడు. క్వశ్చన్ నెంబర్ 170 చూడండి. ఒక వ్యక్తి 40 వస్తువులను కొంత ధరకు కొనుగోలు చేసినాడంట. ఎంత ధరకు కొనుగోలు చేసినాడో తెలీదు, బట్ 40 వస్తువులను కొంత ధరకు అయితే కొనుగోలు చేసినాడు. రైట్, 40 వస్తువులని చూడండి. అతను కొన్ని వస్తువులను 20 వస్తువుల ధరకు సమానమైన ధరకు విక్రయించినాడంట. 20 వస్తువులు కొన్న వస్తువుల ధరకి రైటా. కొన్ని వస్తువులను అందులోన 26 వస్తువులు అని చెప్తున్నాడు. మళ్ళీ చూసుకోండి ఇంగ్లీష్లో అయితే ఇది కరెక్ట్ ఇచ్చినాడు చూడండిగా. హీ సోల్డ్ సమ్ ఐటమ్స్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 30%, సెల్లింగ్ దెమ్ అట్ ద ప్రైస్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 26 ఐటమ్స్. 26 వస్తువుల కొన్న వేలకు సమానమైన ధరకి అమ్మినాడని. అట్లా అమ్మింటానికి ఏమొచ్చిందంట? 30% లాభం వచ్చింది అనుకోసి అంటున్నాడు. ఏమొచ్చిందంటే 30% లాభం వచ్చింది. ఇక్కడ చూడండి మీకు అప్పుడు ఏమైతుంది? కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్. సో మనకి 30% ప్రాఫిట్ అనేది కాబట్టి 30% అంటే ఏమైతే 3/10 కదా. అంటే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ అనేది 10 భాగాలు అయితే కానీ సెల్లింగ్ ప్రైజ్ ఎంత అవుతుంది? 13 భాగాలు అయితేనే లేదా. ఇక్కడ నార్మల్గా ఆలోచించండి, వాడు ఒక 26 వస్తువులని ఇచ్చాడు మనకి. ఇక్కడ 26 వస్తువుల్ని అమ్మినాడు. ఎంతకు అమ్మినాడంటే కొన్న ధరకు 26 కొన్న ఏదో ఇచ్చేసిన తర్వాత అమ్మిండేది అయితే ఎన్ని అమ్మినాడు? 20. అదే చెప్పింది చూడండి. ఎన్ని వస్తువులని ఇచ్చాడు మనకి? 26 వస్తువులను కష్టం ఇచ్చినాడు. అవి అమ్మినప్పుడు ఏ ధరకు అమ్మినాడు అనేది చూడండి క్వశ్చన్లో. ఏ ధరకు అమ్మినాడు చెప్పండి. ఒక వ్యక్తి 40 వస్తువులను కొంత ధరకు కొనుగోలు చేశాడు. 40 వస్తువులని కొంత ధరకి కొనుగోలు చేశాడు. చేసిన తర్వాత అందులోనూ కొన్ని వస్తువులని, ఎన్ని వస్తువులు అనేది అందులో కొన్ని వస్తువులని చూడండి ఏం చేసినాడు? 26 వస్తువుల ధరకు సమానమైన 26 వస్తువుల ధరకు సమానమైన అంటే 26 వస్తువులు ధరకు అనేది కదా. ఏ ధరకు? అది ఇంగ్లీష్ అనేది కరెక్ట్ ఇచ్చినాడు చూడండి. కొంచెం ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఇచ్చినాడు. ఇంగ్లీష్ అనేది చూడండి 26 వస్తువుల కొన్న ధరకు సమానమైన చూడండి పైన ఇచ్చాడు చూడండిగా. ఎట్ ప్రైజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 26 ఐటమ్స్ అని ఇచ్చినాడు. అర్థమవుతుండేనా? కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 26 ఐటమ్స్ అని ఇంగ్లీష్ ఇచ్చినాడు. బట్ తెలుగులో మనకి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ అనేది ఇవ్వలేదు. కొన్ని వస్తువులను 26 వస్తువుల ధరకు సమానమైన కాబట్టి 26 వస్తువుల ధరకు అంటే అక్కడ కొన్న ధర కానీ 26 వస్తువులు కొన్న ధర కానీ రైటా. చూడండి సో ఈక్వల్ విక్రయించడం ద్వారా 30% అనేది లాభం వచ్చింది అయితే. తర్వాత మిగిలిన వస్తువులను ఏం చేసినాడంట? 18% ప్రాఫిట్తో అమ్మినాడంట. విక్రయించినాడంటే అమ్మినాడనే కదా. సో అమ్మినాడు. తర్వాత ఏమంది నెక్స్ట్ క్వశ్చన్ అయితే మొత్తం లాభ శాతం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు వాడు. మొత్తము లాభ శాతం. సో మనకి ఇక్కడ చూడండి మీకు ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్పింది, జాగ్రత్తగా గుర్తుండదు మీకు.
మనకు ఓన్లీ ప్రాఫిట్ రేషియో ఇచ్చినాడు. మనకి ఓన్లీ ఏమి ఇచ్చినాడు? ఫస్ట్ ప్రాఫిట్ రేషియో ఇచ్చినాడు. బట్ ఎగ్జాక్ట్గా ఎన్ని వస్తువులు ఉన్నాయో తెలియదు. మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని వస్తువులు ఉన్నాయో తెలియదు. బట్ అమ్మేటప్పుడు మాత్రం మనకి ఏం చూడండి, కొన్ని వస్తువులు అమ్మినాడంట. కాస్ట్ ప్రైజ్కి ఈక్వల్గా సమానమైన వస్తువులను అమ్మినాడు. రైటా? ఇది ఏంటి? ఇది ఈ 10:13 అనేది ఏమిది? ప్రైజ్ యొక్క రేషియోనే కదా ఇది. ఇదేం రేషియో? ఇది ప్రైజ్ యొక్క రేషియో. మరి ఆర్టికల్స్ రేషియో అనేది దీనికి ఎట్లా ఉంటుంది చెప్పండి? గుర్తున్నదనే. రైటా? ధర యొక్క నిష్పత్తి అనేది వస్తువుల యొక్క నిష్పత్తికి విలోమానుపాతంలో ఉంటుందని చెప్పినాం. గుర్తున్నది మీకు? సో అప్పుడు ఇది ఏమైతే చెప్పండి? 13:10. బట్ మనకి 26 వస్తువులకి కొన్న ధరకు సమానం మనకు ఇస్తున్నాడు. అంటే 13 వాల్యూ ఇచ్చినాడు. మనకి ఎంత ఇచ్చినాడు? 26 వెనక ఇచ్చినాడు లేదా? అంటే ఇప్పుడు 13 ఏమితో నిండి చేసాం ఈడ. అంటే ఇక్కడ కూడా దీన్ని ఏమితో నిండి చేయాలా? నిజమంటే 2తోనే చేయాలా? సో మనకి ఎన్ని వస్తువులు అమ్మినాడు ఇప్పుడు? 26 వస్తువుల కొన్న ధరకు సమానమైన వాటికి 26 వస్తువులు కొన్న ధరకు ఎంత అవుతుందో అంత అమ్మినాడని చెప్పి. మనకి అమ్మిండేది మాత్రం ఎన్ని వస్తువులు అమ్మిండేది? 20 వస్తువులు అమ్మిండేది. ఎన్ని వస్తువులు ఇప్పుడు చెప్పండి? ఫస్ట్ లెక్కలో ఫస్ట్ ఒక పాయింట్ ఇచ్చినాడు. చూడండి ఏమి ఇచ్చినాడు? ఒక వ్యక్తి 40 వస్తువులని కొంత ధరకు కొన్నాడు. ఎంత ధరకు కొన్నాడనే తెలియదు, కానీ కొనిండేది ఎన్ని వస్తువులు? 40 వస్తువులు కొన్నాడు. మరి ఇప్పుడు అమ్మిండేది ఎన్ని వస్తువులు అమ్మింది? 20 వస్తువులు అమ్మినాడు. ఇంకా ఎన్ని వస్తువులు ఉంటాయి? అది క్లారిటీ ఉండాలి. అర్థమైనా? ఏం అర్థమై చెప్పండి? ఏం చెప్తారా అంటే ఓవరాల్గా లాభం లేదు, నష్టశాతం అనేది. ఫస్ట్ ఇప్పుడు 20 వస్తువులు ఉన్నాయి కదా, ఇప్పుడు 20 వస్తువులే కదా, వీటిని ఎంత శాతం లాభంతో అమ్మినాడు? ఇచ్చినట్టు చూడండి. మనకి ఏం మీరు యాడ్ చూద్దాం, లెక్కలే చూస్తే మనకి ఎంత ఇచ్చినాడు? మరి ఇంకా ఎన్ని వస్తువులు మిగిలింటాయి మన దగ్గర? ఇంకా 20 వస్తువులు మిగిలింటాయి. ఆ వస్తువులు ఎంత శాతం లాభంతో అమ్మినాడు చూడండి. ఇప్పుడు మీకు మొత్తం వస్తువులు తెలిసినా లేదా? సో మనకి ఆ 20 వస్తువుల్ని ఫస్ట్ 20 వస్తువులు ఇచ్చినాడా? 20 వస్తువులు మనకి ఎంత శాతం లాభంతో అమ్మినాడు? 30% లాభంతో అమ్మినాడు. ఇంకెన్ని వస్తువులు మిగిలింటాయి? 20 వస్తువులు మిగిలి. దీన్ని ఎంత లాభమా నష్టమా? లాభం. 18% లాభంతో అమ్మినాడు. ఓవరాల్గా ఎంత అని అడుగుతున్నాడు? ఓవరాల్గా లాసా ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి మీకు తెలుసు కదా, 2 మూల ఏం చేయాలా? 600 ప్లస్ ఉండదు కాబట్టి ప్లస్సే. నెక్స్ట్ 18 36 పక్కన 0 ఉండదు కాబట్టి ప్లస్ ఉండదు కాబట్టి లాభం అన్నాడు కాబట్టి ప్లస్ అంటే ప్లస్సే. సో మొత్తం ఎన్ని వస్తువులు ఉండేది? 40 వస్తువులు. ఇదంతా అయితే మొత్తం కూడా తెగిన 960 బై ఏం చేయాలా? సో 0 0 4 8. సో ఓవరాల్ మొత్తం ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనకి? 24%. క్వశ్చన్ నెంబర్ 180 చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఒక వ్యక్తి పి నగర శివార్లలో 4,32,000 భూమిని కొనుగోలు చేసి కొన్ని కారణాల వల్ల దాని విలువ సంవత్సరానికి 25% తగ్గిందంట. మరియు అతను దానిని 2 సంవత్సరాల తర్వాత క్యూకి విక్రయించినాడంట. భూమి ఎంత ఉన్నదంట ప్రజెంట్? 4,32,000 ఉండదంట. కొన్ని కారణాల వల్ల భూమి రేటు తగ్గిందంట. ఏంటి తగ్గిందో తెలియదు, మనకు అవసరం లేదు అవన్నీ. 2 సంవత్సరాల తర్వాత అమ్మిందంట. అంటే 2 సంవత్సరాల తర్వాత ఎంత తగ్గిందంటే చూడండి, చెప్పండి పర్సెంటేజ్ ఎంత ఇచ్చినాడు? 25%. సంవత్సరానికి 25% తగ్గిందంట. అంటే 2 సంవత్సరాలు తగ్గిందంట. 25% అంటే ఎంత? 1/4 తగ్గిందంటే ఇప్పుడు ఏమంటారు? 3/4 ఇంటూ అంటే తగ్గిందండి, 2 సంవత్సరాలు తగ్గేదనంట కాబట్టి అది. నెక్స్ట్ చూడండి, ఈ సమయంలో నగరం విస్తరించింది. తర్వాత మౌలిక సదుపాయాలు, కొత్త ప్రాజెక్టులు రావడం ప్రారంభించాయి. విస్తరణ ఫలితంగా స్థిరాస్తి ధరలు అనేటివి మళ్ళీ ఏమైపోయిందంటే మళ్ళీ 50% పెరిగాయి. పెరిగినాయంటే చూడండి ఇక్కడ. సో క్యూ భూమిని పి నుండి కొనుగోలు చేసినప్పటి నుండి 2 సంవత్సరాల తర్వాత భూమి విలువ ఎంత ఉంటుంది అనుకోవచ్చు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అన్నాడు ఇక్కడ. రైట్. ఇంతకు ముందు 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు తగ్గింది. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు ఏమైంది? పెరిగింది. 50% పెరిగిందంట. అట్లా ఎన్ని సంవత్సరాల తర్వాత అడుగుతున్నాడు? మళ్ళీ 2 సంవత్సరాలు. అంటే 50% అంటే ఇప్పుడు ఏమవుతుంది? 1/2 అంటే ఏమని రాయాలా? పెరిగింది కాబట్టి ఏమవుతుంది? ఇప్పుడు ఆ విలువ ఎంత క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. పొట్లు కొట్టితే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. చెప్పండి ఆన్సర్. 4తోనా? చెప్పండి. 4 1 4 4 32. నెక్స్ట్ 4 2 8 4 7 28. నెక్స్ట్
చెప్పండి. 4తో కొడతారు కదా మొత్తం, 4తో కొడతారా చెప్పండి. 4 6 24, ఇంకెంత మిగులుతుంది? 30 అవుతాయి కదా. సో 30 అంటే 4 వేల 28. నెక్స్ట్ 4 5 20, ఇంకొక 0 మిగులుతుంది, అంతే కదా. అంతే. సో 3/4 అంటే ఎంత? 88. చేయండి. మనకి ఆప్షన్స్లో మనకి యూనిట్ డిజిట్ చూడండి, ఏమి ఇచ్చినాడు యూనిట్ డిజిట్? 5 5 5 5 5 అన్న 5లో ఇచ్చినాడా? చూడండి, చేయండి. ఏమున్నది ఫస్ట్? ఇప్పుడు ఒకటితోనే చేయాల్సింది. ఒకటితో చేస్తే ఏమవుతుంది? 6750 కదా వచ్చేది, దానికి అవసరమే లేదు కదా. ఇది ఒకటి చేయండి. ఇది 8 0 నెక్స్ట్ 8 8 5 40. నెక్స్ట్ 8 56 ప్లస్ ఒక 4 ఉంటాయి కదా. మరి ఇక్కడ కూడా 0 అంటే 675 ఉండాలి. అన్నట్లు ఉంటుంది 675. ఏడుండదు? ఏలో మాత్రమే కదా ఉండేది. సో ఏముంటుంది చెప్పండి? 5 lakhs 6 7 సారీ ఓన్లీ 750 అని ఉంటుంది కదా. ఇదే మనకు ఉండేది. ఇంతకు ముందు చెప్పిన మెత్తడే. ఇదేం పెద్ద లెక్క ఉండదానికి లెవెల్ 3లో ఇచ్చినట్టున్నాడు. రైట్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 181. మనకి ఇక్కడ ఈ 181 క్వశ్చన్ మీరు చూస్తే కన్నా మనకి ఫస్ట్ ఒక వాల్యూ ఏమని ఇచ్చినాడా? ఏమి ఇవ్వలేదు. వాల్యూ ఏమని ఇచ్చినాడా? వాల్యూ ఏమని ఇచ్చినప్పుడు నార్మల్ ఇంతకుముందు చేసిన ప్రకారం మనం పర్సెంటేజ్ ప్రకారమే చేసుకొని పోవచ్చు. ఇది కూడా అట్లా చేసుకొని పోవచ్చు. బట్ ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ కూడా మీకు చెప్పినా కదా కనుక్కునేది. అన్ని ఉతుకు నుంచి రాసుకొని పోయింది, ఇంకో ఉతుకు నుంచి, అంతేనే లేదా? సో కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అన్నట్లు అబ్బాయి సింపుల్. అంత కూడా ఏమిగా కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ప్రకారం రాసుకొని వచ్చా లేదా? అది చూడండి ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్, ఏ తన కార్ని బికి 20% లాభానికి అమ్మాను అన్నాడు. లాభానికి అమ్మినాడు 20% అన్నాడు. సో 20% అంటే ఏమైతుంది చెప్పండి? 1/5 అంటే ఇది 5 అవుతుంది, ఇది 6 అవుతుంది, అంతేనే కదా. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు చెప్పండి మళ్ళా? బి దానిని సికి 10% మరి లాభానికి అమ్మినాడంట. మరి 10% అండి. సో 10% అంటే లాభం అన్నాడు కాబట్టి ఏమవుతుంది? ఇది 10 భాగాలు 11 భాగాలు అవుతుంది. రైటా? రైట్. నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు చెప్పండి? సి దానిని డికి 9.09% నష్టానికి అమ్మినాడు. సో 9.09% అంటే ఎంత అవుతుంది? 1/11. అంటే ఇది 11 అయితే ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? రైట్. నెక్స్ట్ చూడండి, డి దాని మరమ్మతుల కోసం కొనుగోలుదారులో 10% సమానమైన మొత్తాన్ని ఖర్చు చేశాడు అన్నాడు ఇక్కడ. సో మరమ్మతులు చేసినాడంట. మరమ్మతులు చేసినప్పుడు ఆ వస్తువు యొక్క ధర పెరుగుతుందని తగ్గుతుంది? ఖర్చు అనేది పెరుగుతుంది కదా. అప్పుడు దానికోసమే ఖర్చు పెట్టంటే ఏమవుతుంది? పెరుగుతుంది. సో రిపేర్ కోసం పెట్టిన ఖర్చులు మన కాస్ట్, రిపేర్ చేయించే నువ్వు డబ్బులు పెడుతున్నావు అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ దాని ప్రైజ్ అనేది పెరుగుతుందంట. ఎంత పెరుగుతుందంట? 10% మరి అంటే 10% అంటే మళ్ళీ ఏమవుతుంది? 10 11 అవుతుంది. రైట్. నెక్స్ట్ చెప్పండి ఏమి ఇచ్చినాడు మళ్ళా? మొత్తాన్ని కొనుగోలు ధర 10% మొత్తాన్ని ఖర్చు చేసి దానిని 8.33% లాభానికి మళ్ళీ ఏకి తిరిగి అమ్మేను అనుకోవచ్చు అంటాడు. సో ఇక్కడ చెప్పండి ఎంత పర్సెంట్ రా? 8.33% అంటే ఎంత? 1/12. అంటే 1/12 అనుకోవచ్చు అంటే లాభం అనేది చెప్పిండేది. సో ఇది 12 అయితే ఎంత అవుతుంది? 13. ఓవరాల్గా ఇచ్చేసినాడు. ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైజ్ కనుక్కున్నా సెల్లింగ్ ప్రైజ్ కనుక్కుంటే అయిపోయి. వాడు లాస్ట్ అడిగిండే చూడండి, ఆయన ఏ యొక్క నష్ట శాతం ఎంత అన్నాడు. ఏ యొక్క నష్ట శాతం అంటే ఫస్ట్ ఏనే కదా అండేది. సో మరి ఏనే కదా. సో ఏదైనా కంపేర్ చేయాలి. సో మనకి చెప్పండి లాభం ఎంత నష్టం ఎంత చెప్పండి? కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ చెప్పండి. పోతే పోయేటుంటే కొట్టండి. ఇంకేదైనా పోతాయా? ఇంకేడపోదు కదా. చెప్పండి ఇక్కడ ఏం మిగిలినాయి? 100. నెక్స్ట్ 11 × 33 చేసే 11 ముళ్ళ 143. ఈజీగా వచ్చింది. ఇది 100, ఇది 103. ఎంత పర్సెంటేజ్ లాభం వస్తుంది అప్పుడు? 100 వచ్చేది కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు కదా. 100 వచ్చి వేరే వాల్యూ వచ్చి చేయాలా? 100 వచ్చినప్పుడు ఇంకా డైరెక్ట్ చెప్పేదే.